చూశారు కదా మిత్రులారా, ఇక్కడ బీచ్పల్లి గ్రామం, ఎర్రవల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. ఈ గురుకుల సెంటర్లో వాటర్ వసతి అనేది విద్యార్థులకు అందడం లేదు. గత వారం రోజులుగా అనేక సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్నారు. పలుమార్లు టీచర్స్ దృష్టికి విద్యార్థులు వాళ్ళ సమస్యలను మొరబెట్టుకున్నా ఎవరు వాళ్ళ బాధలు తీర్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తలేదు. అలాగే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ తొంగి చూసినట్టు దాఖలు లేవు. అలాగే ప్రతి విద్యార్థి నీరు అనేది నిత్యావసరం. ఉదయం కాలకృత్యాలు తీసుకున్నప్పటి నుంచి రాత్రి పడుకొని భోజనం చేసేదాకా ప్రతి గంటకు ఒకసారి నీరు చాలా అవసరం ఒక విద్యార్థి కానీ, మనిషికి కానీ, ఒక జీవరాశికి కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వాలు గమనించి పేద విద్యార్థులు గురుకులాల్లో చదువుతుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకోవాలని, భోజన వసతి కానీ, నీరు వసతి కానీ, అలా అనేక రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలా. కానీ ఇక్కడ నీరు ఇబ్బంది ఉంది. కొద్దిపాటి నీరుతో ముళ్ళ పొదలకు వెళ్ళి మలమూత్ర విసర్జన చేసి పిల్లలు పాము కాటులకు, తేలు కాటులకు అనేక రకాలుగా భయభ్రాంతులు అయ్యే సమస్యలు కనిపిస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి గురుకులని చాలా చక్కగా